ఈరోజు మనం వెడ్స్లర్ వెళ్తున్నాము. 3, 2, 1 లొకేషన్ చేంజ్. Good morning guys, welcome back to my channel and welcome to a new vlog. So it's 7:45 అనుకుంటా అండ్ ఇట్ ఈస్ 8 o'clock అనమాట. నేను ఇప్పటికే హెడ్ బాత్ చేసేసాను బికాస్ ఈరోజు మనం వెడ్స్లర్ వెళ్తున్నాము. ఎందుకంటే ఒక చిన్న ఫంక్షన్ ఉందన్నమాట. నేను ఆల్రెడీ యాక్చువల్లీ లేట్ అయ్యాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే బాత్ చేస్తాను అనమాట, సో దట్ హెయిర్ డ్రై అవ్వాలి అని చెప్పేసి. సో ఈ లోపు మనకి చిన్న టాస్క్స్ ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేసుకొని వెడ్స్లర్ వెళ్ళి మేబీ ఈ వీకెండ్ అక్కడే ఉంటామేమో. అంటే ఈరోజు సాటర్డే అనమాట, సో రేపు సండే, మేబీ రేపు కానీ ఎల్లుండి కానీ వెనక్కి వస్తామన్నమాట. సో కొంచెం వెళ్ళే ముందు మన ఇంటి ప్రెప్స్ అంటే మొక్కలు అన్నీ క్లీన్, వాటర్ పోసుకోవడం, లేదంటే వాష్ చేసిన డిషెస్ని పెట్టేసుకోవడం, అలానే కిచెన్ క్లీన్ చేసుకోవడం, ప్యాక్ చేసుకోవడం, సో ఇలా చిన్న పనులు ఉన్నాయన్నమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ డే గైస్ అండ్ లెట్స్ గో. అండ్ ఆల్సో నిన్నటి నుంచి ఫుల్ వర్షం అండి. మొన్న ఫుల్ వర్షం, ఈరోజు కూడా అసలు వర్షం పడేలానే ఉంది. అమ్మ దాన్ని బట్టి రెడీ అవ్వాలన్నమాట. యాక్చువల్లీ శారీ వేసుకుందాం అనుకుంటున్నాను, కానీ ఈ వర్షంలో శారీ అనవసరంగా పాడైపోద్ది, నాకు కూడా ఎక్స్ట్రా వర్క్ అయిపోద్ది అనమాట. ఎందుకంటే ఈ లాక్ చేయడం, మళ్ళీ అటు ఇటు తిరగడం కొంచెం ఎక్కువైపోద్ది. సో విల్ డ్రెస్ అకార్డింగ్లీ గైస్. ఓకే, మనం ఏంటంటే 9:30కి బయలుదేరాలన్నమాట. ఇప్పుడు 8 అయింది అన్నాను కదా. సో 1.5 hourలో మనం చాలా పనులు కంప్లీట్ చేయాలి. బట్ టైం ఉందిలేండి, అంటే మనం కంగారు పడక్కర్లేదు. అలానే టైం మళ్ళీ రెస్ట్ తీసుకునే గ్యాప్ కూడా లేదనమాట. సో యా, ఓకే, కొన్ని టాస్క్స్ అయితే అయ్యాయి. ఇప్పుడు నెక్స్ట్ నెయిల్ పాలిష్ రిమూవ్ చేసుకోవాలన్నమాట. అసలు యాక్చువల్లీ పనులన్నీ నిన్నే చేసుకోవాలి, కానీ నిన్నంతా కొంచెం డల్గా అలా మూడ్ ఆఫ్ కింద ఉండాలి. సో నిన్న అన్నీ పోస్ట్పోన్ చేసుకుని అన్ని రోజుకి పెట్టుకున్నాను. ఎనీవేస్, ఇంతకీ గైస్ ఎండ్ ఇప్పుడు 9:30కి వెళ్ళాలన్నాను కదా. ఇప్పుడు నాకు తెలిసి 8:30 ఎంతో అయింది. ఇంకొక 1 hour ఉంది, నేను రెడీ అవ్వాలి అండ్ బ్రేక్ఫాస్ట్ చేయాలన్నమాట. అంతా 2 వర్క్సే ఉన్నాయి, ఇంకేం లేదు. అండ్ బ్యాగ్స్ ప్యాక్ చేసుకోవాలి గైస్. అబ్బా, ఒక్కరోజు ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఎన్ని వస్తువులు తీసుకెళ్ళాలి, కానీ ఇంకా వెడ్స్లర్ కాబట్టి పర్లేదు. ఎందుకంటే వెడ్స్లర్లో అట్లీస్ట్ మినిమం డైలీ ఎసెన్షియల్స్ అంటే ఇలా సన్ స్క్రీన్, స్టిక్కర్స్, ఏంటది పౌడర్ కానీ, అది కాంపాక్ట్, ఒక కాంపాక్ట్ లూజ్ పౌడర్ అక్కడ కూడా పెట్టుకున్నాను. సో అది ఒక జాన్సన్ బేబీ క్రీమ్, ఇలా కొన్ని మ్యాండేటరీ ఐటమ్స్ అయితే కొన్ని అక్కడ కూడా ఉన్నాయి. కానీ మిగిలిన ఇంకేమైనా కావాలంటే ఇక్కడ నుంచి పట్టుకెళ్ళాలన్నమాట. బేసికల్లీ ఈ వైర్లు, ఈ గోల్ ఎక్కువైపోయింది, దాన్ని తీసుకెళ్ళాలి. సో అవన్నీ సర్దుకోవాలన్నమాట. ఇప్పుడు మనం వెళ్తుంది ఒక్క రోజుకి, కానీ మనం ఇంత లగేజ్ తీసుకెళ్తాం అనమాట. అట్లా ఉంటుంది మరి మనతోటి. బాబాయ్, ఈ వైర్లో ఏం మర్చిపోతానో ఏంటో అని భయంగా ఉంది. అన్నీ పెట్టుకోవాలి జాగ్రత్తగా. అంటే ఛార్జర్స్ కూడా అక్కడ ఒక సెట్ ఉంటుంది అనమాట. బట్ నాకు ట్యాబ్, ఈ కెమెరాకి కావాల్సిన ఛార్జెస్, ఇయర్ ఫోన్స్కి కావాల్సిన ఛార్జెస్ అవి లేవన్నమాట. సో అవి మళ్ళీ గుర్తు పెట్టుకోవాల్సి వస్తుంది. నేను అవుట్ఫిట్స్ ఆల్రెడీ నిన్నే తీసి పక్కన పెట్టుకున్నాను. ఇది నిన్న చేసిన పని ఇది ఒక్కటే అనమాట, ఇంక మిగిలిన ఏమీ చేయలేదు. సో అదైనా ఇప్పుడు మనకి సింపుల్ అయింది. అండ్ వెళ్ళి ఇంకొన్ని ఛార్జర్స్ తెచ్చుకుంటాను. నా ఐప్యాడ్, యాక్చువల్లీ నా ఇయర్ ఫోన్స్కి దానిపైన ఒక వైర్ కూడా ప్రొటెక్షన్కి వేసుకున్నాను, కానీ అయినా కూడా ఇలా పెట్టుకుంటాను. అంత జాగ్రత్తగా చూసుకున్నాను, కానీ నా ఫోన్ పగలగొట్ట, అది ఎలాగో నాకే తెలియదు. నా ట్రైపాడ్. అండ్ ఈ వీక్ రీడ్స్ అనమాట. ఇవి నెక్స్ట్ వీక్ మళ్ళీ చూద్దాం, బట్ ప్రస్తుతానికైతే ఈ వీక్స్కి ఇలాగా కంటిన్యూ చేద్దాం. ఓకే, దీంట్లో బుక్ మార్క్స్ ఉన్నాయి. సో జస్ట్ వాట్ ఇఫ్ ఇన్ కేస్ అని చెప్పేసి ఇంకొక డ్రెస్ కూడా పెట్టుకుంటున్నాను. ఇలా ఇన్ కేస్లో బట్టలు ఎక్కువైపోతున్నాయి నాకు.
దిస్ ఈస్ ఎవ్రీవన్స్ చైల్డ్స్ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ గైస్. నాది కూడా చాలా ఇష్టం. అప్పుడప్పుడు తినేదాన్ని కానీ అప్పుడు ఫుల్ జామ్ పెట్టుకుని తినేదాన్ని. ఈరోజు కానీ నో గిల్ట్. సో అయిపోయిందండి, రెడీ అయిపోయాను. అండ్ ఇప్పుడు మనం వర్డ్స్లో వెళ్ళిపోతున్నాం. సో 3, 2, 1 లొకేషన్. బుద్ధి బుద్ధి నేను మొన్న వ్లాగ్లో చెప్పాను అనమాట, వాడు బుడ్డిగా ఉన్నాడు, వాళ్ళు ఒప్పుకుంటే చూపిస్తానని. సో ఫైనల్లీ ఎవరమ్మా నేను పెద్దమ్మని ఏడుస్తున్నారు, పాలు పట్టిస్తున్నారు అని చెప్పారు బయట. సో ఈ బేబీ మన సుప్రియ అండ్ నాని వాళ్ళ బేబీ అనమాట. ఇంతకుముందు వీడియోస్లో చిన్న హింట్ ఇచ్చాను వీళ్ళిద్దరికి పుట్టారని. ఎంతమంది అది గెస్ట్ అర్థమైందో నాకు తెలీదు. బట్ ఇంకా సుప్రియ ఇప్పుడే పెళ్లి చేసుకుని వచ్చిన పెళ్లి కూతురులాగా ఉంది. అప్పుడే వాళ్ళకి 6 months బాబు అంటే అసలు నమ్మలేకపోతున్నాం కదా, అంత చిన్నపిల్లలా ఉంది సుప్రియ. సో అంత హెల్దీ అండ్ మెయింటైన్ చేసింది అనమాట ఈ ప్రెగ్నెన్సీ అంతట్లో కూడా. ఏదైనా చూసి నేర్చుకోవాలి. సో చాలామంది అయితే వచ్చాము. అండ్ భోజనాలు కూడా వెజ్ పెట్టారనమాట, బికాజ్ ఆ రోజు సాటర్డే అని చెప్పేసి. సో బయటే ఆర్డర్ ఇచ్చేసారు. అండ్ భోజనాలు కూడా చాలా బాగున్నాయి. వెజ్ కీమా కర్రీ పెట్టారు, కొంచెం పులిహార, బిర్యానీ అండ్ ఇంకా చాలా వెరైటీస్ పెట్టారు. నేను అన్నీ వేసుకోలేదు అనమాట, ఎందుకంటే నేను చాలా కొన్ని వెరైటీస్ తింటాను బయట భోజనాల్లో. సో మేమందరం కలిపి తీసుకున్నాము. అండ్ దాని తర్వాత నేను మళ్ళీ మా బుడ్డోడితోనే ఉన్నాను. ఆ రోజు మొత్తం అంతా నాతోనే, నేను వాడితోనే ఉన్నాను. ఎవరు అడిగినా కూడా ఇలా ఇచ్చాలా నేను మళ్ళీ వెనక్కి తీసేసుకునేదాన్ని. వాడితో ఫుల్ ఆడుకున్నాను అనమాట. ఇన్ని రోజులు మిస్ అయ్యాను, ఎందుకంటే ఇన్ని రోజులు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉంటారు కాబట్టి. అండ్ దాని తర్వాత ఈవినింగ్ అయితే అందరం కేక్ కట్ చేసామన్నమాట. ఒకళ్ళు కేక్ తీసుకొచ్చారు, ఎందుకంటే ఆ రోజే వాడిది లైక్ 6th month బర్త్డే అనుకుంటా. అంటే 5 months కంప్లీట్ అయిపోయి 6th month లేదంటే 6 months కంప్లీట్ అయిపోయి 6th month మొత్తానికి ఆ బర్త్డే జరిగింది. అండ్ ఈ బాబు పేరు వచ్చేసి సింబా అనమాట. మేమందరం సింబా అనే పిలుస్తున్నాం. అంటే నామకరణం చేసేంత వరకు ఏదో ఒక పేరు పెట్టి పిలుస్తాం కాబట్టి వాడు పొట్టలో పడినప్పుడే సింబా ఆర్ సింబి అనమాట. అమ్మాయి అయితే సింబి అని, అబ్బాయి అయితే సింబా అని ఫిక్స్ అయిపోయాం. సో అందరం అలానే పిలుస్తాం అనమాట సింబా అని. ఇప్పుడు నామకరణం కూడా అయిపోయింది, కానీ నేను ఇక్కడ రివీల్ చేయట్లేదు. మళ్ళీ వాళ్ళని అడిగి అప్పుడు మీకు చెప్తాను నేమ్ ఏంటని చెప్పేసి. సో మొత్తం మా చుట్టాలందరూ వచ్చి అక్షంతలు వేస్తారు. అసలు చూసారా అండి, వాడు అసలు ఏడుస్తున్నాడా? ఓన్లీ ఆకలి వేసినప్పుడు మాత్రం ఒకసారి కిక్ అని చెప్పేసి మళ్ళీ పాలు పట్టించాక హ్యాపీగా ఆడుకుంటున్నాడు, మళ్ళీ పడుకుంటున్నాడు అనమాట. సో వాడైతే ఫుల్ ఎంజాయ్ చేశాడు ఆ రోజు అందరితో. కానీ నైట్ అయ్యేసరికి పాపం బాగా డల్ అయిపోయాడు అనమాట. అండ్ ఒకలాగా అంటే ఆబ్వియస్గా దిష్టి తగిలేస్తుంది కదా ఇంతమంది వచ్చినప్పుడు. సో పాపం ఆ రోజు నైట్ కూడా బాగా సిక్కాడంట, సరిగ్గా పడుకోలేదంట. కానీ మేమందరం అయితే ఫుల్ ఎంజాయ్ చేసాం వాడితో. సో ఈవినింగ్ ఏంటంటే పూరి అండ్ కూర చేస్తున్నారనమాట. లైక్ ఓన్లీ మా దగ్గర ఫ్యామిలీ ఒక 10 to 15 మెంబర్స్కి. సో సుప్రియ దానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సరదాగా నేను హెల్ప్ చేయను అంటే నేను చెయ్యాలని చెప్పేసి ప్రోత్సహించేసరికి పాపం బుక్ అయిపోయింది అక్కడ. అండ్ వీడు ఇంకా ఆడుతూనే ఉన్నాడు, ఏదో ఒక 1/2 hour అలా నాపేసుకున్నాడు. పాపం వీడికి కూడా జనాలు కావాలండి మాకులానే. తింటారా
సో ఆ రోజంతా వర్షం పడలేదని వానదేవుడికి బూర్లు వేస్తారు కదా, అంటే మనకి పెళ్లి టైంలో కూడా వేస్తారు, పెళ్ళంతా జరిగినప్పుడు వర్షం పడకపోతే అలాగా బూర్లు వేసారనమాట. సో నన్ను ఏంటంటే బూర్లు తీసుకోసరియో నువ్వు మంచిది అని చెప్పేసి, అంటే నాకేమీ వీళ్ళు బూర్లు వదలట్లేదు పిల్లలు, సో అందుకని బూర్లు సరియో వదిలేండి మీరు ఏదో చేసుకోండి అని వెనకాల నుంచి మా మనత్త చెప్తుంది అనమాట. సో ఫైనల్లీ ఎట్టకేళ్ళకి నేను ఒక్క బూర అయితే పట్టుకోగలిగాను లాస్ట్కి. మాకన్నా సుప్రియ ఎక్కువ ఎక్సైటెడ్గా ఉంది పాపం, బాగా ఎంజాయ్ చేసింది. సుప్రియదే ఫుల్ కలెక్షన్ అదే నాకు తెలిసి 3 or 4 బూర్లు పట్టుకుంది మొత్తానికి. హైట్ ఉంటే అదే అడ్వాంటేజ్ కదా, నేనేమో భూమికి ఇంతే ఉంటాను పొట్టిగా, సుప్రియ ఏమో పొడుగ్గా అంత ఉంటుంది తాడి చెట్లాగా. $2,000 years later. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్ అని చెప్తాను ప్రస్తుతానికి, ఎందుకంటే నిన్న నైట్ అక్కడి నుంచి వచ్చాక అక్కడ ఉండగా నా ఫోన్ పగిలిపోయింది కదా, దానికి రిపేర్కి ఇచ్చాను అనమాట. సో రిపేర్కి ఇస్తే బాగా ఫోన్ రాజమండ్రి తీసుకెళ్ళారు. ఓకే, కెమెరా ఉంది కానీ కెమెరా కూడా బ్యాగ్లో ఉంది, ఆ బ్యాగ్ కూడా కార్తో పాటు రాజమండ్రి వెళ్ళిపోయింది అనమాట. సో రాజమండ్రి నుంచి నైట్ ఎప్పుడో 12కి ఎప్పుడు వచ్చింది. సో అందుకని నాకు ఏంటంటే ఇంకేమీ షూట్ చేయడానికి కావలేదు. నిన్న చాలా టైర్డ్ అయిపోయాను అనమాట. సో అలా నిన్న సాటర్డే అలా ఫినిష్ చేసాము. అండ్ ఈరోజు ద నెక్స్ట్ డే, అండ్ ఈరోజు మేము ఫుడ్ కోసం అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. బికాస్ నిన్న వెజ్ అనమాట మొత్తం భోజనాలు, అందుకని ఈరోజు నాన్ వెజ్ ఓన్లీ దగ్గర ఫ్యామిలీ కొంతమందికి మళ్ళీ కిడ్స్కి అలా పెడుతున్నారు అనమాట. సో వెళ్ళి నాన్ వెజ్ తినడానికి ఈరోజు అక్కడ కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు మళ్ళీ మా బుడ్డోడితో. సో యా, లెట్స్ గో గైస్. అంటే అయిపోయిందా సుజాత పెద్దమ్మ? బిర్యానీ మసాలా లేదు, చికెన్ వేయలేదు, మటన్ అయిపోయింది, అందుకే చికెన్ లేదు. ఓహో, ఇదే మసాలా పట్టుకోవాలి. ఇదేంటి దేనికి మసాలాలు? బిర్యానీకి. ఓకే, ఇవి ఈ చికెన్ ముక్కలు దేనికి? ఇది ఎంత పట్టుకోండి. అది మటనా? చికెన్. ఓహో, మటన్ అయిపోయింది ఏంటి ఆల్రెడీ. హాయ్ అమ్మమ్మ. హాయ్ చెప్పండి అందరమే. ఓకే, అయ్యి బాబీ ఎన్ని ఐటమ్లు చేశారు? మీరు ఐదు వచ్చాడు హాయ్ చెప్పండి. దొరగా దొరగా నీ ఐదు వచ్చాడు హాయ్ చెప్పు. హాయ్ పెద్దమ్మ. హాయ్ హలో ఫ్రెండ్స్. అది ఎలా ఉన్నారని అడుగు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అది హాయ్ ఆంటీ. ఇప్పుడు ఇందుకు ఇవి ఏంటంటి వెరైటీస్? చికెన్, మటన్. ఇవి ఈ రెండు ఏంటంటే? ఈ రెండు చికెన్. దేనికి? చికెన్ పోర్కా? ఓకే, ఇది బిర్యానీకి పెట్టాం. ఓకే, ఇంకొకటి స్టార్ట్ చేస్తున్నారా బిర్యానీ? చిన్నగిన్నె స్టార్ట్ చేస్తాం, తర్వాత దాంట్లో మార్చాలి. ఓకే, చేపల పులుసు అయిపోయింది, మటన్ అయిపోయింది, ఇంకా చికెన్ సగం అయింది, బిర్యానీ స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, మొత్తానికి నీ ఆధ్వర్యంలో చేస్తున్నా పెద్దమ్మ? నా ఆధ్వర్యంలో చేస్తాను. హాయ్ చెప్పిండికి, వీడియో తీస్తున్నా. హాయ్ చెప్పిండికి, హాయ్ చెప్పి చెప్తావా? రైలు చెప్తావా? రైలు చెప్తావా బాబు? ఏ ఫర్ బి ఫర్. గట్టిగా చెప్పు. గట్టిగా చెప్పాలి, దీంట్లో రాదు. సి ఫర్ చెప్పు. సి ఫర్ డి ఫర్ చెప్పు. ఈ ఫర్ స్లోగా చెప్పు. ఈ ఫర్ అయ్యి బాబోయ్. ఈ ఫర్ ఇలా ఈ ఫర్ ఎఫ్ ఫర్.
సో మీకు అన్ని వంటలు చూపించాను కానీ ద మెయిన్ వంట సాంబార్ చూపించలేదు. ఎందుకంటే నేను వెళ్ళేసరికి మా సుప్రియ తన స్వహస్తాలతో వండిందనమాట. సో అది నేను కుక్ చేయలేదు, అంటే కుకింగ్ అప్పుడు నేను లేను కాబట్టి నేను షూట్ చేయలేదు. యాక్చువల్లీ వాళ్ళకి చెప్పిన వాళ్ళు షూట్ చేసేవారు. బట్ దాని తర్వాత అందరి చేత సాంబార్ తినిపించాము గైస్, నేను సుప్రియ. సో మీరు చూడండి. తినేప్పుడు వీడియో చేసుకోవాలి. ప్రాబ్లం ఏంటంటే అయితే మొత్తం ఊరందరికీ కనిపిస్తాయి. ప్లేట్ కనిపించట్లేదు, అలా అయితే ఇప్పుడు కనిపించలేదు. ఎలా ఉన్నాయి వంటలు? బాగున్నాయి కదా, చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి. ఒకసారి మళ్ళీ డైలాగ్ చెప్పు. సాంబార్ ఉండేవాళ్ళు సుప్రియ వీడియో కోసమే కొంచెం ఓకే. మనంతా మీ కాళ్ళు ఉండే సాంబార్ ఎలా ఉంది? చాలా బాగుంది. బాగుందా? అంటే బయట బాగుందంటే అందరూ సాంబార్ దగ్గర ఉన్నారు, ఎలా ఉంది చెప్పండి. మీకు ఆడుకోతారా మనకా? నేను బాక్స్ లో తీసుకున్నాను, చాలా టేస్ట్ గా ఉందని, కానీ సరిపోక అందులో పోస్తాను. లేదా? అయ్యయ్యో నాని ఎలా ఉంది ఏంటి? ఇంకా మనకు కుదిరింది, ఎందుకంటే తినలో పూర్తి మా అమ్మని విడితే అయ్యేదాకా వెళ్ళిపోవచ్చు ఇంటికి. లేట్ అయిపోతుంది. బాయ్ చెప్పేది. బాయ్ ఇంకో చూడు, వీడియో చూడు, అలా చూడు, అలా చూడు. బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. బండి వేసుకో, చాలా కారు. హలో గైస్, వీఆర్ బ్యాక్ టు కేకేడి. సో వచ్చేసాము. ఈరోజు ఎంత ఫన్ ఎంజాయ్ చేసామంటే మంచిగా నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ బాగా తిన్నాము. దాని తర్వాత హౌస్ చాలా ఆడుకున్నాం అనమాట. అదంతా నేను షూట్ చేయడానికి అవ్వలేదు, ఎందుకో చెప్తాను. బికాస్ ఐఎమ్ వెరీ బిజీ గైస్. నేను 6 టికెట్స్ ఆడుతున్నాను, నేనే నెంబర్స్ చెప్పాను, నేనే డబ్బులు కలెక్ట్ చేసుకుని నేనే డిస్ట్రిబ్యూట్ చేశాను. సో ఇన్ని పనుల మీద ఏంటంటే ఇంక నాకు బ్లాగ్ చేసే ఆ చిన్న టైం దొరకలేదు అనమాట. బట్ చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో ఇట్లా మన ఈ వీకెండ్ని సుప్రియ, నాని అండ్ వాళ్ళ బేబీ కోసం ఇలా స్పెండ్ చేసాం అనమాట. వాళ్ళ కోసమే కాదు, నా కోసం కూడా. అంటే నేను కూడా బాగా ఎంజాయ్ చేశాను కాబట్టి వాళ్ళ పేరు చెప్పి. సో యా, దట్ వాజ్ ఎ ఫన్ వీకెండ్ గైస్. సో ఇప్పుడు జస్ట్ కాకినాడ రీచ్ అయ్యాము. ఇట్స్ 9:30, 7 ఐ థింక్ 8 అయిపోయినట్టుకుంది వర్షలో నుంచి స్టార్ట్ అయ్యేసరికి. సో వచ్చేసాము అండ్ యా, మన వీకెండ్ అయితే అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఫుడ్ ఏంటని ఆలోచిస్తున్నాం అనమాట. అత్త అయితే కర్రీ ఇచ్చింది, వాళ్ళు వండింది. సో పెడితే రైస్, లేదంటే ఈరోజు సండే కాబట్టి ఏదైనా బయట నుంచి అలా లైట్గా తినేసి విల్ ఎండ్ దిస్ డే. సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ షార్ట్ వ్లాగ్ అండ్ సీ యూ బ్యాక్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్ గైస్.